ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మాతృదినోత్సవం అని చెప్పి నన్ను మాట్లాడమని ప్రోత్సహించారండి రాజు గారు. ఈరోజు ఎంతమంది ఇక్కడ ఉన్నవారు తల్లులు ఉన్నారు? ఒకసారి మీరు ఒక చేయి ఎత్తి చూపిస్తారండి? ఒక చేయి ఎత్తి చూపిస్తారా? పక్కనున్న వారు ఒక్కసారి గట్టిగా వారికి హ్యాపీ మదర్స్ డే అని చెప్తారా? మిగతా ఉన్నవారు చప్పట్లు కొడుతూ ప్రతి తల్లిని సన్మానిద్దాము. ఇది గట్టిగా కొడదామా? ఈరోజు క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. కొన్ని మాటలు ఇది కుటుంబ విషయాల్లాగా చెప్తాను. ఇట్స్ నాట్ లైక్ ఫార్మల్ సర్మన్ లాగా కాదు, కానీ కుటుంబ విషయాలుగా కుటుంబంగా మనమందరము మాట్లాడుతున్నట్టు కొన్ని జ్ఞాపకాలు, కొన్ని హెచ్చరికలు వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ మనల్ని మనము బలపరుచుకుంటూ ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్దాము. మొట్టమొదటిసారిగా మదర్స్ డే అనేది 1914 సంవత్సరం 1914లో దే హ్యావ్ డిక్లేర్డ్ ఒఫిషియలీ. ఇది ఈ సంవత్సరం మొదలుకొని వి విల్ సెలబ్రేట్ ఫలానా రోజున ఎవ్రీ సండే మదర్స్ డే అని ఒఫిషియల్గా డిక్లేర్ చేయడం జరిగింది. యానా జార్విస్ అనే ఒక స్త్రీ, ఒక యవనస్తురాలు తన తల్లి ప్రయాస, త్యాగము, కష్టము అన్నీ గుర్తెరిగి షీ రికగ్నైజ్డ్. కొన్ని సంవత్సరాలుగా షీ కెప్ట్ రిక్వెస్టింగ్ దెమ్. వాళ్ళ తల్లి మరణం తర్వాత ఇదిగో పలానా రోజు, ఎందుకంటే వారి తల్లి సండే స్కూల్ టీచర్. మొట్టమొదటిసారిగా మదర్స్ డే ప్రారంభించబడ్డది ఆలయంలోనే, మందిరంలోనే. ఈరోజు లోకమంతా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, కానీ ఇక్కడ ప్రారంభించబడ్డది. ప్రతి తల్లి క్రీస్తు ప్రేమకి సాదృశ్యంగా నిలబడుతుంది. ప్రతి తల్లి కూడా దేవుని ప్రేమను కనపరిచే వ్యక్తిగా, షీఈ్ లైక్ అ షాడో ఆఫ్ క్రైస్ట్ లవ్. క్రీస్తు ప్రేమను కనపరిచే రీతిగా ప్రతి తల్లిని కూడా చేస్తాడని నేను నమ్ముతున్నాను. మీ తల్లులు ఉన్నట్లయితే వారికి ఒకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అని చెప్పండి. మొట్టమొదటిగా నాకు జన్మనిచ్చావు, నీకు థ్యాంక్ యూ. నువ్వు నన్ను జన్మించపోయి ఉంటే, నువ్వు నాకు జన్మం నివ్వకపోతే నేను ఉండేదాన్ని కాదని, దాని తర్వాత వారు చేసిన ప్రయాస, త్యాగం అన్నీ ఒక్కసారి ఈరోజు జస్ట్ వన్ రిమైండర్, ఒక గుర్తింపు అంతే, రికగ్నైజింగ్. ఇదిగో నువ్వు నా కోసం చేస్తావు, ఆల్ దట్ ఐ కెన్ డూ ఇస్ సే థ్యాంక్ యూ. అది చాలు ప్రతి తల్లికి, అవునా కదా? ఎంత కష్టపడ్డది ముఖ్యం కాదు, కానీ కూతురు కానీ కొడుకు కానీ వచ్చి థ్యాంక్ యూ అమ్మా అని చెప్తే గుండె నిండిపోతుంది. కాబట్టి దయచేసి ఆ పని చేయమని వేడుకుంటున్నానండి. ఈరోజు మనందరికీ ఎవరో ఒకరు ఉన్నారు తల్లిలాగా. ఒకవేళ భౌతికంగా, లేకపోతే మీకు జన్మమిచ్చిన తల్లి లేదేమో, లేకపోతే జన్మమిచ్చిన తల్లి సరైన మాదిరిగా లేదేమో, కానీ ఎవరో ఒకరు ఒక తల్లి పాత్రను తీసుకున్నారని మీ జీవితంలో నేను నమ్ముతున్నానండి. ఒక అక్కనో, ఒక చెల్లినో, పెద్దమ్మనో, పిన్నినో, లేకపోతే ఎవరు స్కూల్ టీచరో, లేకపోతే ఎవరో ఒకరు తల్లిలాగా నన్ను ప్రేమించారు. ఒక పెద్ద కూతురికి, పెద్ద కుమార్తెకి గొప్ప బాధ్యత ఉంటుంది. ఏంటిది? నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళందరినీ నేనే చూసుకోవాలి అని. సో ప్రతి పెద్ద కుమార్తె కూడా ఒక తల్లి పాత్రను తీసుకుంటుంది. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఎవరైనా తల్లి పాత్ర తీసుకున్నారు, ఆధ్యాత్మికమైన తల్లి అయితే, ఆధ్యాత్మిక తల్లులు ఆదరిస్తారు, హెచ్చరిస్తారు, తీసుకుంటారు, ప్రేమిస్తారు, గద్దెస్తారు, దేవునిలో నడిపిస్తారు, సరైన త్రోవలో నడిపిస్తారు. కాబట్టి ఎవరో ఒకరు తల్లి పాత్ర మీ జీవితంలో తీసుకున్న వ్యక్తులు ఉన్నారు. కాబట్టి దయచేసి వారిని గుర్తించండి. అదే రీతిగా ఈరోజు నేను మాట్లాడబోయే అంశము తరాలు మర్చిపోలేని తల్లులు. ఏది మీరు చెప్తారా అండి? తరాలు మర్చిపోలేని తల్లులు, ద మదర్స్ దట్ జనరేషన్స్ కెన్ నెవర్ ఫర్గెట్. మొట్టమొదటిగా ఈ ప్రత్యేకమైన స్త్రీ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఆమె దేశానికే తల్లిగా పిలువబడిన స్త్రీ. అంత గొప్ప భాగ్యము బైబిల్ ఇంక ఎవరికి రాలేదు, కానీ దేశానికే తల్లి అని పిలువబడిన ఒక స్త్రీ ఉంది. తన పేరు దెబోరా. ఎవరండి? దెబోరా. ఈ మాట చదువుదాము. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనము. ఆ కాలమున లఫిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్త్రి ఇశ్రాయేలునకు న్యాయాధిపతిగా ఉండెను. అంతవరకు చాలండి. ఈ ఒక్క వచనంలో 3 పాత్రలు చూస్తాం. మొట్టమొదటికి ఏంటిదండి? భార్య, లపిదోతునకు భార్య. రెండో పాత్ర ఏంటంటే ప్రవక్త్రి. షీ వాజ్ అ ప్రాఫిటెస్.
మూడవది ఏంటిదంటే న్యాయాధిపతి. ఒక స్త్రీ న్యాయాధిపతిగా ఉంది. ఈ 3 పాత్రలు చూసినట్లయితే డొమెస్టిక్ రోల్ భార్య, ఇంటి పాత్ర, గృహ పాత్ర భార్యగా, ఆధ్యాత్మిక పాత్ర ఒక ప్రవక్త్రిగా, ఇంకా లోకానుసారంగా చూసినట్లయితే రాజకీయ పదవి, షీఈ్ అ పొలిటికల్ జడ్జ్. ఈ 3 పాత్రలు ఒక్క స్త్రీ ధరించిందండి. షీఈ్ అన్ అన్యూజువల్ ఉమెన్. షీఈ్ నాట్ లైక్ ఎవ్రీ అదర్ ఉమెన్. అటు భార్య పాత్ర వహిస్తుంది, అటు న్యాయాధిపతి పాత్ర వహిస్తుంది, అదే రీతిగా ఆధ్యాత్మికంగా ప్రవచించే స్త్రీ. షీఈ్ అ ప్రాఫిటెస్. ఇవన్నీ కాక ఆమెకి సొంతగా తన గర్భమున పుట్టిన బిడ్డలు ఉన్నారో లేదో మనకైతే వాక్యంలో ఎక్కడ రాయబడలేదు, కానీ ఆమెకి మాత్రం బిరుదొచ్చింది దేశానికి తల్లి. షీఈ్ అ మదర్ ఆఫ్ అ నేషన్. అది కూడా మామూలు దేశం కాదు, ఇజ్రాయేల్ దేశం, వాగ్దానపూర్వకమైన దేశానికి షీఈ్ కాల్డ్ ద మదర్ ఆఫ్ ద నేషన్. ఎన్ని పాత్రలు యొక్క స్త్రీ ధరించింది, ఎలాగ వచ్చింది? మొట్టమొదటి ఎలా వచ్చిందంటే, దీని బిహైండ్ బ్యాక్ స్టోరీ చూడాలని అంటే, ఇశ్రాయేలీయులు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారండి. చాలా భయంకరమైన పరిస్థితులు. కనానీయులు వారి ప్రాంతాన్ని అంతా కూడా చుట్టుముట్టి, ఆ శత్రు సైన్యములు ఎందుకు కనానీయులు వచ్చారు, ఎందుకు దేవుడు కాపాడలేదా? కాదు, దేవుడు కాపాడాడు. దేవుడు అన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ వీరు మరలా తిరుగుబాటు చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, ఇది చేస్తూ దేవుడికి విధేయులుగా లేకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కనానీయులు అనుమతించాడు. మన జీవితంలో కూడా మనము లోబడనప్పుడు శత్రు సైన్యము దూసుకొని వస్తుంది మన చుట్టూ. ఇక్కడ కూడా శత్రు సైన్యము దూసుకొని వచ్చినప్పుడు చుట్టూ అంతా కూడా వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. ప్రతి హైవే, ప్రతి రోడ్, ఇవన్నీ కూడా చేసేసారు. అట్లాంటి సమయంలో ఏం జరిగింది? ఈ ఇశ్రాయేల్ దేశం అంతా కూడా ఎంతో భయముతో, బాధతో, వేదంతో, అలసటతో, ప్రయాసతో ఉన్నారండి. అట్లాంటి సమయంలో ఇక్కడ రాయబడి ఉంటుంది చూడండి, న్యాయాధిపతులు 5వ అధ్యాయము 6వ వచనం, 6 నుండి 9 చదువుదామా? అనాతు కుమారుడైన షమ్గారు దినములలో, యాయేలు దినములలో రాజమార్గములలో ఎడారులు ఆయెను. ప్రయాణస్తులందరూ చుట్టూ త్రోవల్లో నడిచిరి. ఇజ్రాయేల్ అధిపతులు లేకపోయిరి. దెబోరా అను నేను రాకమునుపు, ఇజ్రాయెల్లో నేను తల్లిగా ఉండకమునుపు వారును లేకపోయిరి. అంతవరకు చాలండి. ఇశ్రాయేలులో నేను తల్లిగా నుండక మునుపు అని ఇక్కడ తెలుగులో రాయబడి ఉంది, కానీ ఇంగ్లీష్లో అయితే ఇదే మాట ఇంగ్లీష్లో చూసినట్లయితే ఐ అరోజ్ యాజ్ అ మదర్ ఆఫ్ ఇజ్రాయెల్. ఐ అరోజ్. ఎవరో తనని ప్రేరేపించలేదు. ఈ క్లిష్ట పరిస్థితిలో ఉంది ఇల్లంతా, అంటే ఆ దేశం అంతా ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరో తనకు వచ్చి చెప్పలేదు, ఇదిగో మాకు సహాయం చేయవా దెబోరా, మాకు సహాయం చేయవా అని అడగలేదు. అదే రీతిగా ఎవరో ప్రేరేపించి యూ హ్యావ్ టు అని చెప్పలేదు. షీ సా ద క్రైసిస్ అండ్ షీ స్టూడ్ అప్. అర్థమవుతుందా? క్లిష్ట పరిస్థితిని గమనించి తను లేచిందంట, తను లేచి నిలబడ్డదంట. షీ అరోజ్ అంటే ఒక వ్యక్తి కూర్చుని సడన్గా ఇదిగో ఈ క్లిష్ట పరిస్థితులు అంటే వేగంగా ఎలాగ లేగుస్తారో అలాగ లేచి షీ స్టూడ్ అప్. ఇక్కడ తను చూపించే మాదిరి ఏంటిదంటే షీ టుక్ చార్జ్. ఆమె బాధ్యత తీసుకుంది. మన జీవితాల్లో మరి ముఖ్యంగా కుటుంబాల్లో తల్లులుగా ఉన్నవారు, స్త్రీలుగా ఉన్నవారు, ప్రతి ఒక్కరము మన క్లిష్ట పరిస్థితులు, ఇది నాకేముందులే అంతా ఆయన చూసుకుంటాడు, మా నాన్న చూసుకుంటాడు, నా భర్త చూసుకుంటాడు, నేనేమి బాధపడనక్కర్లేదు అన్న పరిస్థితులు ఉండకూడదు. ఆ క్లిష్ట పరిస్థితులు గమనించి షీ అరోజ్. ప్రతి స్త్రీ, ప్రతి తల్లి కూడా చేయాల్సింది ఏంటిదంటే క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు లెగాలి, బాధ్యత తీసుకోవాలి. వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయగలుగుతాను? దీంట్లో నా వంతు ఏమైనా ఉందా? నేను ఏమైనా చేయగలుగుతాను? నేను ఏమైనా సహాయం చేయగలుగుతానా? నేను ప్రార్థన చేస్తాను, అది మాత్రమే కదా, నేను ఏమైనా చేయడానికి ఏమైనా ఉందా తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. షీ వాజ్ లీడింగ్ బోత్ మెన్ అండ్ విమెన్. కేవలం స్త్రీలను కాదు, మొత్తం పురుషుల్ని, దేశాన్ని, స్త్రీలను పరిపాలిస్తుంది. ఆ రోజుల్లో న్యాయాధిపతులు గిద్యోను ఉండేవాడు, సంసోను ఉన్నవాడు, సమూయేలు కూడా న్యాయాధిపతి, అదే రీతి ప్రవక్త. అట్లాంటి సమయాల్లో వారందరూ రాజులుగా ఎంచేవారు. ఎందుకంటే అప్పుడు రాజులు లేరు, న్యాయాధిపతులే తీర్పు తీరుస్తారు. న్యాయాధిపతులు ఏ తీర్పు అయితే తీరుస్తారు అదే ఫైనల్ వర్డ్. అదే స్థానంలో ఇప్పుడు ఒక స్త్రీ దెబోరా, షీ స్టూడ్ యాజ్ అ జడ్జ్.
బికాజ్ అందుకనే దేవుడు తనని ఎన్నుకున్నాడు అనుకుంటానండి. ఎందుకంటే షీ వాజ్ రెస్పాన్సిబుల్, బాధ్యత కలిగింది. ఏమైనా క్లిష్ట పరిస్థితి, ఒక క్రైసిస్ కనపడిన వెంటనే షీ యాక్టెడ్. చాలామంది మనమందరం ప్యాసివ్గా ఉంటాము, నాకు అక్కర్లేదులే, నా వంతు ఏముందిలే అని అంటాం. బట్ గాడ్ ఆల్వేస్ నోటీసెస్. అందుకని పేతురుని చూసినట్లయితే చాలా చక్కటి స్వభావం. ఎప్పుడు ఏది అడిగినా వెంటనే ముందున్నవాడు ఎవరు అని అంటే పేతురు. అందుకనే దేవుడు ఇదిగో ఇక్కడ కట్టబడుతుంది, ఈ రాయి పైన కట్టబడుతుంది అని చెప్పాడు. ఈరోజు మనం కూడా మన జీవితంలో క్రైసిస్ ఉన్నప్పుడు వెంటనే యూ హ్యావ్ టు రియాక్ట్. భౌతికంగా కార్నల్ రియాక్షన్ కాదు, మన ఇష్టం వచ్చినట్టు కాదు, వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నడిపించబడుతూ నేనేం చేయగలను. మొట్టమొదటిగా చేయాల్సింది ప్రార్థన. మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థన మొరపెట్టాలి. దాని తర్వాత ప్రార్థన చేసిన ఇంకేం చేయనక్కర్లే కాదు, చేయాల్సిన బాధ్యత మన పైన ఉందండి. ఈరోజు ఇళ్ళలో కూడా కుటుంబాల్లో కూడా ఏమైనా కనబడుతున్నట్లయితే దయచేసి వెంటనే నేనేం చేయగలుగుతున్నాను, యూ హ్యావ్ టు టేక్ ద ఇనిషియేటివ్. దెబోరాని చూసినప్పుడు 3 విషయాలు చేసిందండి. మొట్టమొదటిగా తను ఎటువంటి పాత్ర వహించిందంటే ఎక్కడైనా గొడవలు, మనస్పర్ధాలు, షీ సెటిల్డ్ డిస్ప్యూట్స్, షీ రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. ఏమైనా సమస్యలు, గొడవలు, మనస్పర్ధాలు వచ్చినాయంటే ప్రతి ఒక్కరికి తీర్పు తీర్చి ఏది న్యాయం ఏది సరి చెప్పి ఆ తీర్పు తీర్చి ఆ గొడవలు అక్కడికక్కడ ఆపేసేది. హర్ రోల్ ఇస్ టు స్టాప్ కాన్ఫ్లిక్ట్స్. ఈరోజు మన కుటుంబాల్లో కూడా చూసినట్లయితే ప్రతి తల్లి బాధ్యత, కుటుంబంలో గొడవలు రేగుతున్నాయి, కుటుంబంలో ఎవరో ఎక్కడో మనస్పర్ధాలు వస్తున్నాయి, మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే ఐ నీడ్ టు సార్ట్ దిస్ అవుట్. చాలామంది తల్లులు, ఐఎమ్ నాట్ అండర్మైనింగ్ ఎనీబడి, ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ చాలామంది నేను చూసినంత వరకు కొంతమంది ఉన్నారు. ఎవరు అంటే గొడవలు అవుతుండే కరెక్ట్, నువ్వు చేసిందే కరెక్ట్, వాడు ఎప్పుడు అంతే. మీ చెల్లికి లేకపోతే వాళ్ళ కొడుకులకి కుమార్తెలకి గొడవలు అవుతుంటే ఒక్కవైపే మాట్లాడుతూ ఇంకొకరిని తక్కువ అంచనా వేస్తూ, అవును నువ్వు చేసింది కరెక్ట్, వారు ఎప్పుడు తప్పే, వాడి బుద్ధి అంతా, వాడి స్వభావమే అంతా అని ఒకరిని కించపరుస్తూ ఇంకొకరిని ఘనపరుస్తూ మాట్లాడుతూ ఉంటే ఆ గొడవ అక్కడితో ఆగదు, కానీ ఇంకా రేగుతూ ఉంటుంది. తల్లి చనిపోతుంది, కానీ ఆ బిడ్డల మధ్యలో ఆ గొడవలు కొనసాగుతూనే ఉంటుంది. అవునా? ఒక తల్లి పాత్ర ఏంటిదంటే ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు నేను ఎలాగ ఆపాలి, ఇద్దరి మధ్యలో భేదాలు వస్తున్నావు, నేను ఎలాగ వీరిని మరలా కలపాలి, ఈ ప్రేమ ఎలాగ పురికొల్పాలి, ఐక్యత ఎలాగ రావాలి వీరి మధ్యలో అని ప్రార్థనపూర్వకంగా జ్ఞానముతోటి షీ విల్ రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్స్. ప్రతి గొడవని, ప్రతి మనస్పర్ధాన్ని చేస్తుంది, ఆపివేస్తుందండి. ఇంకోటి చూస్తాం, తరతరాలుగా మీ తల్లియో మీ తండ్రియో ఎవరితోటో భేదాలు ఉన్నాయి, బంధువులో, స్నేహితులో, ఎవరో లేకపోతే కుటుంబస్తులో, వారికున్న మనస్పర్ధాలు, వారికున్న భేదాలు ఏం చేస్తారు, బిడ్డల పైన రుద్దుతారు. ఎలాగ రుద్దుతారు? ఏమంటారంటే ఇదిగో మనకి వారికి పడదు, నువ్వు మాట్లాడద్దు, మనకి వారికి తగదు, నువ్వు మరలక వారితో కలవద్దు, నువ్వు మాట్లాడవంటే ఇంక నీ ముఖం చూడను. ఇటువంటి బెదిరింపులు వింటూ ఉంటాం కదా. ఎందుకు? బిడ్డలకి వారితో ఎటువంటి గొడవ లేదు, కానీ తరాలుగా వచ్చినది అంటే ఇన్హెరిటెడ్ బ్యాటిల్స్. తల్లిదండ్రులు ఏదో పోరాటంలో ఉంటే అదే పోరాటము బిడ్డలకి ఎరగకపోయినప్పటికీ వారు పొందుకుంటున్నారు. ఎందుకంటే మా తల్లిదండ్రులు వారితో సరిలేరు, మేము కూడా ఉండొద్దు అని చిన్నప్పటి నుండే విషం ఎక్కిస్తూ, చిన్నప్పటి నుండి ఆ బిడ్డలు ఆ విషం ఎక్కిస్తూ, ఇదిగో వారు మనకు తగరు, వారితో మాట్లాడద్దు, వారితో ఎప్పుడు మనకి భేదాలే, వారితోటి శత్రుత్వము ప్రారంభిస్తారండి. అవసరం లేదు. మీకు ఎవరితోటైనా, తల్లిదండ్రులకి ఎవరితోటైనా ప్రాబ్లం ఉంటే మీకు అయినది, అది బిడ్డల పైన రుద్దటం ఏమాత్రము సరికాదు. బిడ్డలు కూడా దాన్ని స్వీకరించడం, ఆ విషయము, ఆ శత్రుత్వం పెట్టుకోవడం ఏమాత్రం సరైంది కాదు. ఒక తల్లి గొడవలు ఉంటే ఆ గొడవలు, ఆ మనస్పర్ధాల్ని చల్లార్చే పరిస్థితిలో, చల్లార్చే స్థితిలో ఉండాలి. ఇంకో బాధ్యత ఏం చేసింది అని అంటే దెబోరా, షీ ఇన్స్పైర్డ్ అండ్ మోటివేటెడ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజల్ని ప్రేరేపించింది, దేవుని ప్రజల్ని ప్రోత్సహించింది. ఇక్కడ చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, ఇజ్రాయేలీయుల్లో యుద్ధశాలను ధైర్యము కనబరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించుడి. ఇదే వాక్యము ఈజీ రీడ్, తెలుగులో కూడా ఈజీ రీడ్ వర్షన్ అని ఉంటుందండి. దాంట్లో ఎలాగుంటుందంటే, ఇశ్రాయేలు మనుషులు యుద్ధానికి సిద్ధమయ్యారు, యుద్ధానికి వెళ్ళేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు, యెహోవాను స్తుతించుడి. ఎందుకు ముందుకు వచ్చారు?
ఎలాగ ముందుకు వచ్చారు, ఎందుకు ముందుకు వచ్చారు అంటే అప్పటి వరకు భయాక్రాంతులైన వీరందరూ ఎంతో భయముతోటి నింపబడి ఉన్నారు. కానీ దెబోరా లేచిందని చెప్పాను కదా, ఐ యాజ్ అ మదర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఐ అరోజ్ అని చెప్పింది కదా. షీ అరోజ్ అండ్ షీ ఇన్స్పైర్డ్, షీ ఎంకరేజ్డ్, షీ మోటివేటెడ్ పీపుల్ టు గో ఫర్ వార్. ఇదిగో ఇది దేవుని యుద్ధము, దేవుడు మన తోడు ఉన్నాడు, నిశ్చయంగా చేద్దాము, మనం చేయాలి అని ప్రోత్సహించింది. అప్పుడు అక్కడున్న పెద్దలు, ప్రజలు వారందరూ కూడా సిద్ధపడ్డారంట, సంతోషంగా ముందుకు వెళ్ళారంట. భయముతో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, మనుషులు కృంగుదలలో ఉన్నప్పుడు, ఇది స్త్రీలకే తల్లులకే కాదు, ప్రతి ఒక్కరికి ఉన్న బాధ్యత ఏంటిదంటే క్రీస్తు బిడ్డలుగా, విశ్వాసులుగా అనేక మందిని ప్రోత్సహించాలి. యు నీడ్ టు ఇన్స్పైర్ పీపుల్. చెప్పాలి దేవుని గురించి. ఇదిగో దేవుడు అనేవాడు ఉన్నాడు, నీ బాధ అర్థం చేసుకోగలుగుతాడు, నువ్వు పోరాడాలి, నువ్వు ముందుకు వెళ్ళాలి, నువ్వు చేయాలి. నేను పొద్దున్న చెప్తూ వచ్చాను, నాకు చేత కాదు, నేను చేత కాదని చెప్పాను నా భర్త గారితో. నేను పాడలేను, నేను వెనకాల ఉంటాను, ఐ డోంట్ వాంట్ టు బీ అని చెప్పానండి అనేక సంవత్సరాల ముందు. నేను బిడ్డల్ని చూసుకుంటాను, మీరు చేయండి, నేను ఐ జస్ట్ బీ అ సపోర్ట్ ఫర్ యూ అని చెప్పాను. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ముందుకు నెట్టుతూ నో యూ కెన్ డూ ఇట్ అన్నారు. అదే రీతి 2020 ఇయర్లో, సంవత్సరంలో లాక్డౌన్ టైంలో ఆయన అడిగారు, యూ హ్యావ్ టు, ఇంకా ప్రతి వెన్స్డే యూ హ్యావ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ ద గిఫ్ట్, యూజ్ ఇట్, దేవుడి కోసం వాడు, అనేక మందిని ప్రోత్సహించు, బలపరచు అంటే నిజం పొద్దున్న కూడా చెప్తూ వచ్చాను. ఇట్లా 2 చేతులు పెట్టి నేను చెయ్యనంటే చెయ్యను అని చెప్పాను. అని చెప్తే నో యూ హ్యావ్ టు డూ ఇట్ అన్నారు. ఇంకా అది మొదలుకొని ద రెస్ట్ ఇస్ హిస్టరీ. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే హీ వాజ్ మై డెస్టినీ హెల్పర్ టు హూ ఐ యామ్ టుడే. దేవుడు మొదట, రెండవది నా భర్త గారు ప్రోత్సహించి ముందుకు నెట్టారు. ఈరోజు అనేక మంది దీవించబడుతున్నారంటే ద క్రెడిట్ గోస్ టు గాడ్ అండ్ టు హిమ్ ఆల్సో. బికాజ్ ఆయన నన్ను మౌనంగా కూర్చోమని ఉంటే అవకాశం ఉండేది కాదు. ఈరోజు మన జీవితాల్లో కూడా సమ్ పీపుల్ డోంట్ నో వాట్ దే హ్యావ్. వాళ్ళలో ఉన్నది ఏంటో వాళ్ళకి తెలీదు, వారు గుర్తెరగరు. ఎంతసేపు మనుషుల అబద్ధాలు, మనుషుల మాటలు, చిన్నప్పటి నుండి పెరిగిన విధానము, దాన్ని బట్టే వారు పెరిగారు కాబట్టి నాకింతే, నాకేం లేదు, ఇది లేదు అని అంటూ ఉంటారు. అట్లాంటి సమయంలో దేవుడు కొంతమందిని ప్రేరేపించి పంపిస్తాడు, లేకపోతే మిమ్మల్ని ప్రేరేపించి ఫలానా వ్యక్తిని బలపరచు అని చెప్తున్నాడేమో, వాళ్ళు చేయగలుగుతారని చెప్పు అని చెప్తున్నాడేమో. దెన్ యూ విల్ బికమ్ దేర్ డెస్టినీ హెల్పర్. ఇదే రీతిగా దెబోరా కూడా వారందరూ భయాక్రాంతులుగా ఉన్నప్పుడు, బిగిసిపోయి ఉన్నప్పుడు, మాకు చేత కాదు, పురుషులు, బారాకు కమాండర్ ఆఫ్ ద ఆర్మీ, హీ సెడ్ నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళలేను, నేను పోరాడలేను. షీ అరోజ్, షీ సెడ్ యూ కెన్ డూ ఇట్, నువ్వు చేయగలుగుతావు, నువ్వు జయించగలుగుతావు, మనం అందరం కలిసి ఉంటే మనం జయిస్తాము, దేవుడు మన తోడున్నాడు. షీ ఇన్స్పైర్డ్. ఈరోజు ప్రతి తల్లి కూడా బిడ్డల్ని ప్రేరేపించాలి, ప్రోత్సహించాలి. లోకం కోసం కాదు, వ్యాపారం చేయడం అవన్నీ వెరీ గుడ్ ఇఫ్ ఈస్ డూయింగ్ గుడ్. కానీ మొట్టమొదటిగా ప్రతి తల్లి ప్రేరేపించాల్సింది ఏంటంటే దేవుని ఆలయంలో పరిచర్య చేయి, దేవుడి కోసం ఏమైనా చేయి, దేవుడి కోసం పని చేయి. నీ తలాంతులు ఉంటే వాడు, నీ ధనం ఉంటే ఇవ్వు. తల్లులే ఇస్తారంట, తండ్రులే ఇస్తారంట ఆఫరింగ్ బాక్స్లో డబ్బులు, బిడ్డలకి నేర్పించరే. బిడ్డలకి ఎప్పుడైనా చేతికి ఇదిగో నువ్వు వెయ్యి. ఆ చిన్న వయసులో ఆ బిడ్డ నేర్చుకున్నప్పుడు పెద్ద అయిన తర్వాత ఈ డబ్బులు విలువ లేదు, డబ్బులు వ్యర్థము, మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలని నేర్పించాలి. మీరు ప్రోత్సహిస్తేనే బిడ్డలు నేర్చుకుంటారు, మీరు చెప్తేనే నేర్చుకోగలుగుతారండి. చాలామంది పిల్లలు కూడా అలాగే ఉన్నారు, వారికి ఏం తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ తల్లులు ప్రోత్సహించినప్పుడు, ప్రేరేపించినప్పుడు, తల్లులు చెప్పినప్పుడు, తల్లిదండ్రులు చెప్పినప్పుడు బిడ్డలు నేర్చుకుంటారు. అప్పుడు ఇక్కడ సంతోషముగా సిద్ధపడ్డారంట, సంతోషంగా ఇచ్చారంట, ముందుకు వచ్చారంట. ఈరోజు ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటిదంటే యూ హ్యావ్ టు ఎంకరేజ్, యూ హ్యావ్ టు. ఇంకోటి ఏం చేస్తుందంటే షీ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డూయింగ్ గాడ్స్ వర్క్. తను కూడా ముందుకు వెళ్ళింది. బరాక్ అన్నాడు, నా వల్ల అవ్వదు, నువ్వు నాతోటి యుద్ధంలోకి రాకపోతే నేను వెళ్ళను అని చెప్పాడంట, ఒక కమాండర్. కానీ దేవుని ఆత్మ తనలో ఎంత బలంగా పనిచేస్తుందంటే తను అన్నదంట, ఎస్ ఐమ్ కమింగ్. చాలామంది అనుకుంటారు, ఇదిగో నేను తల్లిగా ఉన్నాను సరిపోతుంది, ఇంకేం చేయనక్కర్లేదు అనుకుంటారు. ఒకవేళ దేవుడు చాలామందికి వ్యత్యాసంగా ఇస్తారండి. కొంతమందికి తల్లిలా ఉండమని పిలుపిస్తాడు. సుజానా వెస్లీ గురించి చూసినట్లయితే ఎంతో గొప్ప గొప్ప దైవజనుల్ని తను లేపింది.
ఆ బిడ్డని ఎంత దైవ భయంలో పెంచిందంటే, గొప్ప దైవజనులు చార్ల్స్ వెస్లీ వీరందరూ తన గర్భాన పుట్టిన 17 పిల్లలు, దానిలో కొంతమందిని పోగొట్టుకుంది. ప్రతిరోజు వాక్యం ఎంత స్ట్రిక్ట్గా పెంచిందో. తను పెంచకపోయి ఉంటే వారు వచ్చుండేవారు కాదు. ఎవ్రీ టైం జాన్ వెస్లీ అండ్ చార్ల్స్ వెస్లీ వాళ్ళు అడ్రస్ చేసినప్పుడు మా తల్లి ప్రార్థనే, మా తల్లి పెంపకమే, మేము ఇలా ఉన్నామంటే మా తల్లి మా చిన్నప్పుడు నుండి ఎంత స్ట్రిక్ట్గా, ఎంత భక్తితోటి, ఎంత భయముతోటి పెంచింది. ఈరోజు మేము ఉన్నామంటే మా తల్లియే అని చెప్పారండి. సో షీ నాట్ ఓన్లీ మోటివేటెడ్ బట్ షీ ఆల్సో వెంట్ అహెడ్. ఇదిగో నేను మోటివేట్ చేయడమే కాదు, ప్రోత్సహించడమే కాదు, నేను వస్తా, మీరు యుద్ధం ఆడుతుంటే నేను వెనకాల ఉండి ప్రార్థన చేస్తా. షీ డి నాట్ ఫైట్. తన దగ్గర ఆయుధాలు లేవు, తను న్యాయాధిపతి, బట్ షీ స్టేడ్ బ్యాక్, వెనకాల నుండి ప్రార్థన చేసింది. ప్రతి తల్లి తండ్రి చేయాల్సింది కూడా అదే. నా బిడ్డలు లోకానికి వెళ్తున్నారు, నా బిడ్డలు స్కూల్స్కి వెళ్తున్నారు, నా బిడ్డలు కాలేజెస్కి వెళ్తున్నారు, నా బిడ్డలు ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ లోకం ఎంతో భయంకరంగా చీకటి పాపముతోటి, ఎక్కడ పక్కనే ఉంటుంది పాపము, చేతిలోనే ఉంది పాపము. ఒక తల్లి ఒక తండ్రి ఏం చేయాలంటే వెనకాల ఉండి ప్రార్థన చేయాలి. ఇదిగో ప్రభువా, వారి లోకానికి వెళ్తున్నారు ప్రభా, నువ్వు సహాయం చేయి, వారిని కప్పు, వారిని మరుగుపరచు, ఏ దుష్టుడు వారి దగ్గర రాకుండా కాపాడు, సహాయం చేయి అని తల్లి గోజాడుతూ ఉండాలి వెనకాల ఉండి. షీ కెనాట్ డిక్టేట్. మేబీ ప్రతి తల్లి నువ్వు ఇదే చేయాలి అదే చేయాలని ప్రేరేపిస్తుంటారండి. ప్రేరేపించడం మంచిది కొన్ని సంవత్సరాల వరకు, అంటిల్ హీ ఆర్ షీ ఈస్ గ్రోన్. అప్పటి వరకు తల్లి యొక్క తండ్రి యొక్క ఆధీనంలో ఉండాలి బిడ్డలు. కానీ వారు వయసు దాటిన తర్వాత కూడా అన్నీ నేను డిక్టేట్ చేయాలి, నేను కంట్రోల్ చేయాలంటే కుదరదు. అట్లాంటి పరిస్థితుల్లో తల్లి ఏం చేసి తెలుసా, వెనకాల ఉండి ఇదిగో నా బిడ్డ పెద్దవాడయ్యాడు, నా కుమార్తె పెద్దదైంది, ఎన్నో శోధనలు, ఎన్నో టెంప్టేషన్స్, ఎన్నో లోకానుసారమైన కార్యాలు, వ్యక్తులు, స్నేహితులు ఉన్నారు, ప్రభా కాపాడయ్యా, బిడ్డల్ని కాపాడు ప్రభా. వారు ముందు పోరాడుతున్నారంట ఇశ్రాయేలీలు కనానీయులతో. దెబోరా వెనకాల ఉండి కూర్చుని ఉండి అన్నాడు. షీ వాజ్ దేర్, హర్ ప్రెజెన్స్ వాజ్ దేర్. ప్రతి తల్లి కూడా చేయాల్సింది ఏంటిదంటే, ఎస్ ఐ హ్యావ్ టు ప్రే, నేను వెనుకలో ఉండి ప్రార్థన చేయాలి. ఇంకొక తల్లి, తరాలు మర్చిపోలేని తల్లి, ఇంకొక తల్లి ఉంది, ఒక కేటగిరీ. ఎవరు అని అంటే అందుబాటులో లేని తల్లులు, అంటే యాబ్సెంటీ మదర్స్. పిల్లలు పెరిగేటప్పుడు తల్లులు పనులకు వెళ్తారు కదా, ఉద్యోగాలకు వెళ్తారు కదా, డబ్బులు సంపాదన. కొన్నిసార్లు భర్త ఎంతో ద్రోహం చేసి భార్యని బిడ్డలు వదిలేసినప్పుడు ఇంకా తల్లికి దిక్కులేక బిడ్డల్ని పోషించడం కోసము పనులకు వెళ్తారు. కొంతమంది తల్లులు, మరి ముఖ్యంగా ఈ తరంలో, ఐఎమ్ అడిక్టెడ్ టు వర్క్, ఐఎమ్ అ కరియర్ గర్ల్, ఐఎమ్ అ కరియర్ ఉమెన్, వెరీ గుడ్, సో ఐ కెనాట్ బీ విత్ మై చైల్డ్, నేను కొన్ని నెలలే ఉండగలుగుతాను, పుట్టిన వెంటనే 6 నెలలు ఉంటారు, దాని తర్వాత మళ్ళీ వర్క్ అంటారు. నేను ఇందాక కూడా ఒక సహోదరితో చెప్తూ, డబ్బులు ఎప్పుడైనా సంపాదించవచ్చు, ఆ బిడ్డలు వయసు దాటితే మాత్రం ఆ వయసు మరలా రాదు. ఆ సమయము, ఆ అన్యోన్య సంబంధము బిడ్డలతో అది ఎప్పుడు కూడా రాదు. ఒకవేళ ఇట్ ఈస్ అ మస్ట్ అని అంటే తప్పనిసరి అంటే పని చేయండి. లేదు, నా భర్త నన్ను చూసుకోగలడు, మాకు డబ్బులు తక్కువైనా పర్వాలేదు, నేను తల్లిగా నా బిడ్డతో ఉండాలని ఆశపడుతున్నానంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు గౌరవిస్తున్నాడు, దేవుడు అన్ని రీతిలుగా మిమ్మల్ని పోషిస్తాడని నమ్మండి. ఎందుకంటే నేను అనేది తల్లి పాత్ర ఒక మినిస్ట్రీ. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? తల్లి ఒక బిడ్డని దేవుని కోసము పెంచాలని ఉద్దేశించి పెంచినప్పుడు అది కూడా గొప్ప పరిచర్య. తను మైక్ పట్టుకునక్కర్లేదు, తను పాటలు పాడనక్కర్లేదు, తను అందరిలాగా ఊడ్చే పరిస్థితిలో లేదేమో, అన్నీ సర్ది పెట్టే పరిచర్య చేసే స్థితిలో లేదేమో, ఎందుకంటే తను ఒక్కతే చూసుకుంటుందేమో. అట్లాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉండి ఆ బిడ్డలకి పాటలు నేర్పిస్తూ, ఆ బిడ్డల్ని వాక్యముతో పెంచుతూ, ఇంట్లో అంతా కూడా ప్రార్థన చేస్తూ అలాగా పెంచింది అనుకోండి, దేవుని దృష్టిలో మైక్ పట్టుకుని సువార్త చెప్పిన వారికి ఎంత ప్రతిఫలమో, ఒంటరిగా రూములో ఆ బిడ్డని పెట్టుకుంటూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ మొరపెడుతున్న తల్లికి కూడా అదే ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఎందుకంటే తన ఉద్దేశం ఏంటి, ఇదిగో నా బిడ్డలు నేను దేవుని కొరకు పెంచుతున్నాను, దేవుని మహిమార్థమై పెంచుతున్నాను, దేవుని రాజ్యము కట్టడానికి కోసము ఈ బిడ్డల్ని నేను సిద్ధపరుస్తున్నాను. కాబట్టి ద సేమ్ రివార్డ్ విల్ బీ గివెన్ టు ద మదర్ హూజ్ అలోన్ అట్ హోమ్. డూ యూ బిలీవ్ దట్? అందుబాటులో లేని తల్లులు, ఆ అందుబాటులో లేని తల్లుల బిడ్డలు పెద్దవారైనప్పుడు ప్రేమ కోసము వెతుకుతూ ఉంటారు. ఇక్కడ దొరుకుతుంది ప్రేమ,
ఇక్కడ దొరుకుతుందా, అక్కడ దొరుకుతుందా అని తప్పుడు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారి జీవితాన్ని నాశనం చేసుకో. ఎందుకంటే చిన్నప్పుడు దొరకలేదు కదా, చిన్నప్పుడు తల్లి అందుబాటులో లేదు, చిన్నప్పుడు తల్లి అర్థం చేసుకోలేదు, చిన్నప్పుడు ఎప్పుడు చూసినా ఎవరో చేతిలో ఉంది, నా చేతిలో, తల్లి చేతిలో లేదు. సో ఎవరైనా ఐ లవ్ యూ అంటే అలాగా పడిపోతారు. నన్ను కూడా ప్రేమించేవారు ఉన్నారా? ఎందుకంటే ఆ రిజెక్షన్ బట్టి ఎటువంటి వ్యక్తి అయినా వెళ్ళిపోతూ ఉంటారు. నేను పొద్దున్న చెప్తూ వచ్చాను, ఈ పరిచర్య చేయడం కూడా మాకు ఎంతో కష్టం అండి. పిల్లలతో, 4 బిడ్డలతో. ఆ 4 బిడ్డలు ఎన్నోసార్లు ప్రతి పాస్టర్ పిల్లలకి ఉన్న బాధ, వాళ్ళు పెరిగి పెద్ద ఇంత చెప్పే బాధ ఏంటంటే, మా తల్లిదండ్రులు మాతో లేరండి, ఎప్పుడు చూసినా పరిచర్య అందరికీ ఉంటారు, అందరి కోసం ప్రార్థన చేస్తారు, కానీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి అలసిపోతారు, టైం ఉండదు. ఎంత ఆసక్తితోటి వేరేలతో మాట్లాడతారు, మాకు ఆ ఆసక్తి చూపించరండి అని ప్రతి పాస్టర్ పిల్లలు చెప్పే సాక్ష్యం అదే. నా భర్త గారు మేము కలిసి ఏమనుకున్నామంటే, మాకు ఒక వారమంతా మీటింగ్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే పరిచర్యలు మేము ముందుకున్నాం అనుకోండి, వచ్చే వారం తప్పనిసరిగా పిల్లలతోటి సమయం గడపాలి. వచ్చే వారం తప్పనిసరిగా వాళ్ళతోటి ఆయన కూర్చొని వారికి ఆర్ట్ చేపిస్తుంటారు, లేకపోతే ఏదో చిన్న యానిమేషన్ మూవీ ఏదో చూపిస్తూ ఉంటారు, లేకపోతే ఏదో ఒకటి వాళ్ళకి రిలేట్ అయ్యేది, వాళ్ళని సంతోష పెట్టేది, వాళ్ళతో పార్క్ వెళ్ళడము, వాళ్ళని బయటికి తీసుకెళ్ళడము, మరలా కాంపన్సేటింగ్ ఫర్ ద టైం లాస్ట్, ఫర్ ద కనెక్షన్ లాస్ట్, మరలా కాంపన్సేట్ అండ్ సే నో వే హియర్. మేము కొద్ది కాలం వెళ్ళాము, మేము యుద్ధానికి వెళ్ళాము, మేము పోరాడుతున్నాం, కానీ మరలా ఎదుగో యు ఆర్ ఇంపార్టెంట్, యు ఆర్ వాల్యుబుల్, నువ్వెంత విలువైన వ్యక్తివి, యు ఆర్ బ్లెస్సెడ్, యు ఆర్ బ్లెస్సింగ్ ఫర్ అస్ అని వారికి చెప్పాలండి. ఈరోజు మాకు ఏ రీతి అయినా సమయం దొరుకుతుంది, కనీసం వారికి స్నానం చేయడానికి అయినా సమయం దొరికితే అది కూడా మేము తీసుకుంటాం. ఆయనేమో అబ్బాయిలకి, నేనేమో అమ్మాయిలకి, ఆ రీతిగా వి డివైడ్. కనీసం అప్పుడైనా మా బంధం వల్ల, ఎందుకంటే టైం వారికి దొరకట్లేదు, కనీసం ఇట్లా అయినా. ఈరోజు లోకనంతటిని ఉద్ధరించి సొంత పిల్లల్ని పోగొట్టుకుంటే ఎంత బాధ కదా. యాబ్సెంటీ మదర్స్. ఇంకో రకమైన తల్లులు ఎవరు అని అంటే అబ్యూజివ్ మదర్స్, హింసించే తల్లులు. ఇటువంటి తల్లుని తరాలు మర్చిపోలేరండి. హింసించే తల్లుల్లో, హింసించే అత్తలో చాలా బాధగా ఉంటుంది. చాలామంది, దేవుని కృపను బట్టి నాకు ఆ బాధ లేదు, కానీ చాలామంది చెప్పే బాధ. అత్తయ్య గారికి ఒక చిన్న విపం, అత్తగారులకి నేను ఒక చిన్న విన్నపం అండి, మీ ఇంటికి వచ్చే కోడల్ని ఒక కూతురులాగా స్వీకరించండి. ఆ కూతురు అందరినీ విడిచి ఈ ఇంట్లో నన్ను యాక్సెప్ట్ చేస్తారా, ఈ గృహంలో నన్ను అంగీకరిస్తారా, నేను ఉన్నట్టుగా విల్ ఐ గెట్ ద సేమ్ లవ్ అనే ఒక ఉద్దేశంతో, ఒక భయముతో, ఎంతో యాంగ్జైటీతోటి అడుగు పెడుతుంది. ఆ సమయంలో భర్త ఉండడు, భర్త ఉద్యోగంకి వెళ్తారు. అత్తగారేమో అదే ఛాన్స్ అని చెప్పి ఎన్నో రీతిలుగా అబ్యూజ్, హింసించడం. ఆ బిడ్డకి ఎటు పోవాలి, అటు తల్లిగారి దగ్గరికి వెళ్ళలేను, నా భర్త వచ్చే వరకు వెయిట్ చేయలేను, ఏమని చెప్పాలంటే ఏమైనా గొడవలు అవుతాయి అనే పరిస్థితిలో చాలామంది కోడలు వేదన, బాధ. అత్తగారులకు అందరికీ క్రీస్తు యేసు ప్రేమని, ఆ ఇది ఇంక తిను పరాయి స్త్రీ కాదు, తిను నా కుమారుడు భార్య కాబట్టి, వారిద్దరు ఏక శరీరం కాబట్టి తిను నా కూతురే అని అంగీకరించే అత్తగారులు ఉన్నట్లయితే ప్రతి కుటుంబము పరలోకమే. హల్లెలూయా. ప్రతి కుటుంబంలో పరలోకమే ఉంటుందండి. అదే రీతిగా కోడలు, ఈ తరంలో కోడలు అసలు లోబడరు, అత్తగారులకి లోబడరు, ఎవరికి లోబడరు, గౌరవం చూపించరు. ఆ కోడలికి చెప్పే విన్నపం ఏంటిదంటే, మీ అత్తయ్య గారు వారు ఏం చూస్తారో, వారు ఎటువంటి బాధ వారి అత్తగారి ద్వారా పొందుకున్నారో అదే రిపీట్ చేస్తున్నారు తెలియక. షీ డజంట్ నో బెటర్. ట్రై టు అండర్స్టాండ్. ఓకే, వారికి అర్థం కావట్లేదు, వారికి తెలియదేమో అని వారిని అర్థం చేసుకుని, పెద్ద హృదయం, పెద్ద మనసు చేసుకొని, గివ్ మీ ద స్ట్రెంగ్త్ లార్డ్, తట్టుకునే శక్తిని దయచి, ఓర్పు దయచి. అదే రీతిగా గౌరవించండి, తల్లిలాగా గౌరవించండి, తల్లిలాగా స్వీకరించండి, తల్లిలాగా అంగీకరించండి. అబ్యూజివ్ మదర్స్ ఇన్ లా ఉన్నట్లయితే అటువంటి తల్లుల్ని ఎవరు మర్చిపోలేరండి. ఒకవేళ ఒక తల్లి మిమ్మల్ని భౌతికంగా కొట్టలేదేమో, కానీ మాటల చేత అబ్యూజ్ చేసిందేమో, మాటల చేత హింసించింది, నువ్వు దేనికి పనికిరాని వ్యక్తిగా ఉంటావు, నా కడుపున చెడబుట్టావు, నువ్వు నా జీవితంలో నేను ప్లాన్ చేసుకోలేను, నువ్వు అన్ప్లాన్డ్ చైల్డ్వి. అప్పుడు నుండి స్టార్ట్ అయిపోయింది రిజెక్షన్. గర్భంలో ఉన్నప్పుడు నుండే ఆ బిడ్డకి రిజెక్షన్ అన్న ఆత్మ ప్రవేశించింది.
ఇంకా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది ఆ బిడ్డకి? నేను ఎక్కడికి పోయినా నోబడీ విల్ లవ్ మీ, ఐఎమ్ రిజెక్టెడ్, ఐఎమ్ హేటెడ్ అని ఆ వ్యక్తికి ఎప్పుడు కూడా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, రిజెక్షన్ స్పిరిట్ ఇస్ వర్కింగ్. ఎందుకు అని అంటే తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు, నువ్వు ఎందుకు చేతగావు, నువ్వు పనికిరావు, నువ్వు ఎందుకున్నావు, అసలు నువ్వు ఏది చేత కదా నీకు అని ఈ మాటలు మనకి తెలియదు, కానీ ఎంత ప్రభావితం చేస్తుందో బిడ్డల హృదయాల్లో, అది చెక్కబడిపోతుంది. అబ్యూజివ్ మదర్స్. చూడండి మత్తయి సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదుని సంతోషపరిచెను. హేరోదియాస్ అడిగినది ఏంటి? తన కుమార్తెని పాయిజన్ చేసి విషము ఇచ్చి షీ పాయిజన్డ్ హర్ డాటర్స్ మైండ్. ఇదిగో బహుమానం అడుగుతూ నువ్వు ఏం చెప్పాలంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క తలకాయని అడుగు, ఇంకేం అడగకు అన్నది. ఎందుకంటే షీ హ్యాడ్ బిటర్నెస్ అగేన్స్ట్ జాన్ ద బ్యాప్టిస్ట్. నన్ను అంటాడా, నన్ను వ్యభిచారి అంటాడా అని చెప్పి ఆ ద్వేషము తనలో ఎంతో ఉంది. ఆ ద్వేషాన్ని బట్టి బాప్తిస్మం ఇచ్చి యోహాన్ని నరికించేసింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను తలకాయకి లేకపోతే తలకి సాదృశ్యం ఏంటిదంటే, సి ఎనీథింగ్ దట్ విల్ నాట్ లాస్ట్. మన జీవితంలో ఏదైతే ఇంకా ఉండదు, జీవిత తరాలకి ఆశీర్వాదకరంగా ఉండదు, ఆ ప్రస్తుత సమయానికే ఆ సంతోషం కోసం చాలామంది స్వార్థపూర్వకమైన తల్లులు ఏం చేస్తారంటే, పిల్లల్ని వాడుకొని వ్యభిచారము, పిల్లల్ని వాడుకొని ప్రాస్టిట్యూషన్, పిల్లల్ని వాడుకొని ఎన్నో భయంకరమైన కార్యాలు. ఎందుకు అని అంటే, నాకు కావాలి, నాకు సంతోషం. పిల్లల్ని అడ్డం పెట్టుకొని వీరి తీరని ఆశలు ఉంటాయి కదా, నేను చేయలేనిది నా బిడ్డ చేయాలి, నేను సాధించలేనిది నా బిడ్డ సాధించాలి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ గుడ్ రీజన్, వండర్ఫుల్, నీ బిడ్డ భవిష్యత్తు అది బాగుంటుంది అని అంటే వండర్ఫుల్. కానీ తన స్వార్థము తీర్చుకోవడం కోసము ఏం చేసింది? బాప్తిస్మం వచ్చే యోహాను యొక్క తలకాయని నరికించింది. ఎనీథింగ్ దట్ విల్ నాట్ లాస్ట్. పొద్దున్న చెప్తూ వచ్చాను, అదే ఒక తల్లి తన సొంత కుమార్తె 12-13 సంవత్సరాల టీనేజ్ డాటర్ని తనకు తెలియకుండా వీడియోలు, ఫోటోలు తను నగ్నంగా ఉన్నప్పుడు తీసి షీఈస్ పోస్టింగ్ ఆన్ లైన్ ఫర్ మనీ, ఫర్ లైక్స్, ఫర్ ఫేమ్. కెన్ యూ బిలీవ్? ఒక సొంత తల్లి తన కుమార్తెని అలాగా పాడు చేయడం. వై? స్వార్థము, నాది, నాకు కావాలి. ఈ హేరోదియా కూడా నా కోసం అబ్యూజివ్ మదర్స్. ఎందుకంటే వాళ్ళు గాయపరచబడ్డారు కాబట్టి వారు ఆ గాయాన్ని తట్టుకోలేక ఎవరిపైన నేను వెంటౌట్ చేయాలి, కనపరచాలి అని చెప్పి వారిలో ఉన్న కోపము, వారిలో ఉన్న చేదు, భర్త పైన ఉన్న కోపము, బిడ్డల పైన, అత్తగారి పైన ఉన్న కోపము, లేకపోతే ఎవరిపైన ఉన్న కోపము. విక్టమ్ ఎవరు అని అంటే ఎదురుగా కనపడే చిన్న అమాయక పసిబిడ్డలు కనపడినప్పుడు ఆ కోపం అంతా కూడా ఆ బిడ్డల పైన తీసేస్తారు. వారికి తెలియదు, ఆ కోపం పోయింది అనుకుంటారు. కానీ ఆ బిడ్డ జీవితకాలం అంతా మా తల్లి నన్ను ద్వేషించింది, మా తల్లి నన్ను కొట్టేది, మా తల్లి నన్ను ఎంతో బాధ పెట్టింది అనేది లైఫ్ లాంగ్ అబ్యూజివ్ మదర్. ఫిజికలీ, మెంటలీ, ఎమోషనల్ అబ్యూజివ్ మదర్స్. ఇంకొకరు ఎవరు అని అంటే, 4వ రకమైన తల్లులు ఎవరు అని అంటే పర్మిసివ్ మదర్స్. అనుమతించే తల్లులు. చూడండి, ఈ రోజుల్లో మనం చాలామందిని చూస్తుంటాము. ఎటువంటి తల్లులు అంటే, నువ్వు ఏం చేసినా పర్వాలేదులే, కూతురికి 27 సంవత్సరాలు వచ్చింది, 25 సంవత్సరాలు వచ్చింది, వంట రాదు, కనీసం టీ కూడా పెట్టడం రాదు, నువ్వు కూర్చున్నా నేను చేస్తా కదా, నువ్వు కూర్చో, నీకు రాదమ్మా, నీకు రాదంటే నేర్చుకో అని చెప్పాలి, ప్రోత్సహించాలి, ప్రేరేపించాలి కదా. నో, నువ్వు కూర్చో, నేను చేసి పెడతా. మరి నాకు పెళ్లి సంబంధాలు ఎందుకు చూస్తున్నారు? అప్పుడు నేర్చుకోవచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకోవాలా? వివాహం అవుతున్నప్పుడు సిద్ధపడాలి కదా. కనీసము ఇదిగో నా భర్తని సంతోషపెట్టాలి, వెళ్ళే వారిని సంతోషపెట్టాలి, నేను నేర్చుకోవాలి, పని నేర్చుకోవాలి, నేను చురుగ్గుండాలి. ఇదిగో నువ్వు చురుగ్గుండాలి. హెబ్రీ స్త్రీలు అంటే చురుగ్గున్నారంట, పిల్లలు వెంటనే కానేసేవాళ్ళంట. ఐగుప్తీయులకి అర్థమయ్యేది కాదు. ఈరోజు మన విశ్వాసులు అందరూ ఐగుప్తీయులాగా తయారయ్యారు. ఒక్క పని రాదు, కనీసం బట్టలు మడతపెట్టి శుభ్రంగా పెట్టుకోవడం కూడా రాదు, ఏమి రాదు. నువ్వు కూర్చున్నాను, నేను చూసుకుంటా కదా,
నీకు డబ్బులు కావాలా, నేను ఇస్తా కదా, మన దగ్గర డబ్బులు లేవు, అప్పు చేసిస్తా. తల్లులు, పర్మిసివ్ మదర్స్. ఫోన్ పట్టుకున్నాడు చిన్నోడు. ఎంతసేపు అయింది? 3 గంటలైంది. 3 గంటలే, పర్లేదు, కూర్చో కూర్చో, ఏం బాధ లేదు, ఎందుకంటే నా వంట అవ్వాలి కదా, నా పని అవ్వాలి కదా. మళ్ళీ నువ్వు నన్ను మధ్యలో డిస్టర్బ్ చేస్తావు అంటే నాకేం పనులు అవ్వవు, నువ్వు కూర్చో. సరే ఫోన్ లాగేద్దామని ట్రై చేసింది. ట్రై చేస్తే వాడు పోరమని ఏడ్చాడు, దొర్లి కొట్టుకుంటూ ఏడ్చాడు. తల్లి ఏమంటే, అయ్యో అట్లా ఏడవద్దు నాన్న, చచ్చిపోతావు ఏడుస్తే అని ఫోన్ ఇచ్చేస్తుంది. పర్మిసివ్ మదర్స్, గివింగ్ ఆల్. అసలు బౌండరీస్, సరిహద్దులు లేవు, లిమిట్స్ లేదు, కండిషన్స్ లేవు. ఇదిగో ఇంతవరకే నీ లిమిట్, ఇంతవరకే అని చెప్పే తల్లులు లేరు. నువ్వేదంటే అది. నేను పొద్దున అదే చెప్తానండి, బిడ్డలకి ఏం తెలీదు, వయసు వచ్చే వరకు ఏం తెలియదు. కానీ వారిని నువ్వేదంటే అది అని చెప్పండి, పెద్దగా అయిన తర్వాత వారు మిమ్మల్ని అంటారు. చెప్తున్నాను, కొంచెం కఠినంగా ఉండొచ్చు కానీ అలాగనే ఉంటుంది. ఎందుకు అని అంటే ఆ బిడ్డలకి చిన్నప్పటి నుండే మనము ఇదిగో ఇది కండిషన్, ఇది సరిహద్దులు, ఇది అని చెప్పకపోతే వారు పెద్ద అయిన తర్వాత నేను ఎట్లా జీవించినా దానికి ఎటువంటి పరిణామాలు ఉండవు కదా, పర్లేదు, నా ఇష్టము, నా రాజ్యము, నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్తాను, నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాను, నేను ఏదనుకుంటే అది చేస్తాను, నేను ఎంతైనా ఖర్చు పెడతాను, నో ఐఎమ్ నాట్ అకౌంటబుల్ టు ఎనీబడి అన్న జీవితాలు ఎక్కడి నుండి ప్రారంభించబడ్డది? పెంపకంలో స్టార్ట్ అయింది ఫస్ట్గా. అకౌంటబిలిటీ. ఇదిగో దిస్ ఇస్ అ బౌండరీ, దిస్ ఇస్ ద లిమిట్, ఇది దాటి నువ్వు వెళ్ళకూడదు అని తల్లులు ఎంతమంది చాలా, అది మీరు ప్రేమ అనుకుంటున్నారు, అది ప్రేమ కాదు. మీ బిడ్డలు మీ కళ్ళారా పాడైతూ ఉంటే, మీ బిడ్డలు మీ ముందు గంటలు ఏవేవో చేస్తూ ఉంటే, గేమ్స్ ఆడుతుంటే, ఇవి చేస్తుంటే, ఎంతో డబ్బులు వృధా చేస్తుంటే పర్లేదులే అని అన్నారు. ఈ సంఘటన మీకు ఎంతమందికి తెలుసో తెలీదో కానీ నేను మరలా చెప్తున్నాను. ఒక చిన్న బాలుడు ఉన్నాడు, స్కూల్లో పెన్సిల్ దొంగలించినప్పుడు తల్లి అన్నది, తండ్రి లేడా బాబుకి, విడిచి వెళ్ళిపోయాడు. ఏంటి పెన్సిల్ ఎక్కడిది అని అంటే, ఇది నా ఫ్రెండ్దే నేను తీసుకొని వచ్చాను. పెద్దగా అయ్యాడు అంటే 7th or 8th క్లాస్కి వచ్చినప్పుడు ఇంట్లో ఒక కొత్త సైకిల్ కనపడ్డది. ఎక్కడిది ఈ సైకిల్, నేనైతే డబ్బులు ఇవ్వలేదు కదా అని అడుగుతుంది తల్లి. మా ఫ్రెండ్ది తీసుకొని వచ్చాను. ఎట్లా తీసుకొచ్చి ఇచ్చేసాడా? లేదు, దొంగతనం చేస్తాను. అట్లా చేస్తావా? మౌనంగా ఉంది. పెద్దగా అయ్యాడు, బ్యాంక్స్ రాబ్ చేస్తున్నాడు, దొంగలిస్తున్నాడు, పెద్ద గూండాలాగా తయారయ్యాడు, రౌడీలాగా తయారయ్యాడు. ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు, దోపిళ్ళు, ఇవన్నీ చేస్తా ఉంటే హీ బికేమ్ ఫేమస్ ఫర్ ద రాంగ్ రీజన్స్. ఆఖరిగా పట్టుబడిన తర్వాత కోర్టులో ఆయనని నిలదీసినప్పుడు ఆయనకి జడ్జ్మెంట్ తీర్పు ఇచ్చేస్తారు, ఇదిగో ఉరి శిక్ష నీకని. ఇస్ దర్ ఎనీ లాస్ట్ విష్ దే ఆస్క్డ్. ఆయన అన్నాడు, అవును, నాకు ఒక చివరి ఆశ ఉంది. ఏంటంటే మా తల్లితోటి నేను మాట్లాడాలి. తల్లిని పిలిపించారు. తను ఎక్కడున్నాడో పిలిపించాడు. దగ్గర అమ్మ నీతో ఒక మాట మాట్లాడాలని చెప్పాడు. దగ్గరకు వచ్చింది. రాగానే ఆ తల్లి ఒక చెవుని ఈ కుమారుడు గట్టిగా కొరికాడంట. కొరికితే రక్తం కారుతుంది. వాట్ హ్యావ్ యూ డన్? ఏం చేస్తావు అని అంటే, నేను చిన్నప్పుడే ఆ పెన్సిల్ దొంగలించినప్పుడు ఇది తప్పు అని నాకు చెప్పుంటే నేను ఈరోజు చచ్చిపోయి ఉండేవాడిని కాదు కదా. నేను ఆ తప్పులు చేసినప్పుడు నువ్వు కాదు, కుదరదు, చేయొద్దు అని నన్ను నిలదీసి నన్ను ఖండించుంటే నేను ఈ రీతి ఉండేవాడిని కాదు కదా. ఈరోజు వెళ్ళిపోతున్నాను, చచ్చిపోతున్నాను. ఎందుకు? పర్మిసివ్. వాట్ ఎవర్ యూ డూ, ఇట్స్ ఓకే. నువ్వేం చేసినా సరిపోతుంది, ఏం చేసినా పర్వాలేదు. యూ షుడ్ హ్యావ్ లిమిట్స్, యూ షుడ్ బీ స్ట్రిక్ట్. తల్లిదండ్రులు ఒక నాయకులు అండి పిల్లలకి. పిల్లలు నాయకులు కాదు. ఈరోజు అంతా కూడా జెంటిల్ పేరెంటింగ్ అని చెప్పి పిల్లలు ఏం చెప్తే తల్లిదండ్రులు లోబడుతున్నారు. నో, దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది తల్లిదండ్రులకి లోబడి ఉండాలని. అటువంటి వారే దీర్ఘాయుష్మంతులు అవుతారు, ఘనపరచువారు, లోబడేవారు. వారికి వాగ్దానంతో కూడిన ఆజ్ఞ, దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఈరోజు మీరు నాయకులు, తల్లిదండ్రులుగా, బిడ్డలు వారు ఎదిగే స్థితిలో ఉన్నారు. వారిని ఏ త్రోవలో నడిపించాలో ఆ బాధ్యత మీ పైన ఉంది. దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. బిడ్డలు నాయకులు కాదు. బిడ్డలు మీ పైన రుబాబు చేయడానికి వీల్లేదు. ఈరోజు నేను కూడా ధైర్యంగా చెప్పగలుగుతాను, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, ఐఎమ్ వెరీ ఇంపర్ఫెక్ట్ మదర్. ఒక తల్లిగా నేను ఎన్నో లోట్లు, ఎన్నో పొరపాట్లు నా జీవితంలో ఉన్నాయి, చేస్తూనే ఉన్నాను. ఐఎమ్ నాట్ పర్ఫెక్టెడ్. కానీ వారు పెద్దగా ఒకవేళ వారు గొప్పవారు అయితే నేను తప్పక చెప్తాను. ఎందుకంటే నేను ఏ మాత్రము వారిని కొట్టడానికి, తిట్టడానికి, తప్పు చేస్తే అహంకారులుగా ఉంటే, అహంకారం చూపించారంటే అస్సలు ఒప్పుకోను.
నేను చాలా సాఫ్ట్ అనుకుంటారు ఇక్కడ ఉన్న చాలామంది, ఎంత సాఫ్ట్ అక్క, అసలు ఒక్క మాట మాట్లాడదు. తీరా ఇంట్లో చూస్తే ఆయన అంటే ఫ్రెండ్ పిల్లలందరికీ, నేనంటే విలన్ మా పిల్లలకి. నేను అట్లే ఉంటా. ఎందుకంటే నేను చాలా కఠినంగా ఉంటా. ఏమైనా తేడా వచ్చారనుకోండి, చేశారనుకోండి, అస్సలు ఊరుకోను. ప్రార్థన సమయం అంటే కర్ర నా చేతిలోనే ఉంటుంది. 10 నిమిషాలే ప్రార్థన. 10 నిమిషాలు నువ్వు కళ్ళు మూసుకోలేవా? 10 నిమిషాలు మోకరించలేవా? 10 నిమిషాలు తలగోకోకుండా వాష్రూమ్ అనలేకుండా ఉండలేవా? కూర్చోవాల్సిందే అని చెప్తాను. ఆ రీతిగా ఉండాలండి. కొన్నిసార్లు కఠినంగా ఉండాలి పిల్లలు. ఇప్పుడు వారు లైన్కి వచ్చిన తర్వాత చెప్పక్కర్లేకుండా వాళ్ళు చేస్తారు. దట్ ఈజ్, అందుకనే తండ్రులు ఒక మార్గము సిద్ధపరిచి ఇది త్రోవ అని వారికి చూపించినప్పుడు వారు పెద్దగా అయిన తర్వాత కూడా, వాక్యంలో ఉంటుంది కదా సామెతలు 23వ అధ్యాయంలో, వారు పెద్దగా అయిన తర్వాత కూడా త్రోవ తప్పరు. యూ హ్యావ్ టు షో దెమ్ ద వే. దే డోంట్ నో ద వే. ఐఎమ్ వెరీ సీరియస్. దే డు నాట్ నో ద వే. యూ హ్యావ్ టు షో దెమ్ దిస్ ఇస్ రాంగ్, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇలా ఉండకూడదు. ఎందుకంటే మా బిడ్డలు కొన్నిసార్లు జరిగే పరిస్థితులు బట్టి, మేమున్న స్థితిని బట్టి అహంకారంగా మాట్లాడతారు, అహంకారంగా ప్రవర్తిస్తారు. మాతోటి కాదు కానీ చుట్టూన్న వారితో. వెంటనే ఆయన కానీ నేను కానీ వి కండెమ్ దెమ్. నో, యు ఆర్ అ సర్వెంట్. నువ్వేమి ఈ వయసులో నువ్వు సాధించిందేం లేదు, నువ్వు చేసిందేం లేదు. వెన్ యూ గ్రో అప్, అది నీకు దేవునికి సంబంధించింది. కానీ నువ్వు గర్విష్ఠుడిగా ఉండటానికి వీలేదు. నువ్వు దాసుడివి. వీఆర్ ఆల్ సర్వెంట్స్. వీఆర్ సర్వింగ్ గాడ్, వీఆర్ సర్వింగ్ పీపుల్. మనం అందరం ఒక దాస్య కుటుంబం అంతే. సో డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్. ఏదో అందరూ మెచ్చుకుంటున్నారని, అందరూ గౌరవిస్తున్నారు, డోంట్ టేక్ ఇట్ టూ సీరియస్. వీఆర్ ఆల్ సర్వెంట్స్ అని వారికి ఐ హ్యావ్ టు కీప్ ఇంజెక్టింగ్ హ్యూమిలిటీ, దీనత్వము, భయము, భయభక్తులు, వాక్యము, ఇవన్నీ చెప్తూ ఉండాలి. వారికి తెలియదు. చెప్తూ ఉంటే పెద్దగా అయిన తర్వాత వాటి నుండి తొలగిపోరు. పర్మిసివ్ మదర్స్, అదే చెప్పదలుచుకున్నానండి. డోంట్ రిపీట్ ద మిస్టేక్స్ దట్ యువర్ పేరెంట్స్, మీ తల్లిదండ్రులు, మీ ముత్తాతలు, మీ నానమ్మలో చేసిన తప్పులు మీరు చేయకండి. డోంట్ ఇన్హెరిట్ ద సేమ్ థింగ్. పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన మనలో నుండి వెళ్ళిపోవునుగాక. ఆమెన్. జనరేషనల్గా ఇన్హెరిటెడ్గా కొన్ని స్వభావాలు మనకి ఇన్బిల్ట్ వచ్చేస్తాయి. అవునా కదా? మా తల్లి అట్లా చేస్తుంది, అట్లా రియాక్ట్ అవుతుంది, నేను కూడా తెలియకుండా అట్లా రియాక్ట్ అవుతున్నా అంటే చిన్నప్పటి నుండి ఆ పెంపకము చూసిన పరిస్థితులు బట్టి. అందుకనే ఒకటి ఉంటుంది ఏంటంటే, క్షమించండి, ఒక మాట ఫస్ట్ లా ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ రెపిటేషన్. ఇందాక చెప్తూ వచ్చాను, ఫస్ట్ లా ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ రెపిటేషన్. అంటే అసలు విద్యలో మొట్టమొదటి పాఠము, నియమము ఏంటిది అని అంటే మరలా చేయటం. మీకు ఎంతమందికి చిన్నప్పుడు వాళ్ళు 20 సార్లు 30 సార్లు రాపించారు? గుర్తుందా? ఎందుకు అన్నిసార్లు రాపించారు? అన్నిసార్లు రాస్తేనే మనకి గుర్తుంటుంది. ఇంకా ఎన్ని తరాలైనా, ఎన్ని సంవత్సరాలైనా అది మర్చిపోము. ద ఫస్ట్ లా ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ రిపీటింగ్ ద సేమ్ థింగ్. ప్రతి తల్లి తండ్రి పిల్లలకి అర్థం కాదు, ఒక్కసారి చెప్తే అస్సలుకి అర్థం కాదు. నా బిడ్డలతోటి నేను ప్రతిరోజు మాట్లాడే కామన్ డైలాగ్, ఎన్నిసార్లు చెప్పాలి నీకు, ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పిన వారికి అర్థం కాదు. కానీ రిపీట్ అండ్ దెన్ ఇట్ విల్ బి ఎన్గ్రేవ్డ్ ఆన్ దేర్ హార్ట్స్. ఫస్ట్ లా ఆఫ్ రిపీట్. అదే చెప్తాను. నా కుమార్తె, మేమందరము వారందరినీ పడుకోబెట్టి, నేను ఒకరోజు కొన్ని నా అలవాటుగా నేను వారు అలాగ పడుకున్నప్పుడు బెడ్ పైన తిరుగుతా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. గట్టిగా ప్రార్థన చేస్తూ తిరుగుతూ ఉండేది. నిన్న తను అన్నది, నాకు వాంతికి వచ్చేలాగా ఉంది, నేను పడుకుంటే నేను లేచి కొంతసేపు నడుస్తాను. తనకు అలవాటు. ఇఫ్ షీ ఫీల్స్ నాజియస్ షీ కీప్స్ వాకింగ్ అరౌండ్. అట్లా నడుస్తూ ఉంది. నేను ప్రిపేర్ అవుతా ఉన్నాను. నడుస్తూ ఉంది. దాని తర్వాత ఏదో మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతుంటే, వాట్ ఆర్ యూ టాకింగ్, హూమ్ ఆర్ యూ టాకింగ్, ఎవరితో మాట్లాడుతున్నావు తల్లి అంటే, తను అంటుంది, ఐఎమ్ ప్రేయింగ్ మమ్మా అన్నది. నేను ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడ చూసింది? తన తల్లి చేయడము చూసింది. వాట్ షీ సీస్, ఎస్పెషలీ డాటర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద మదర్స్ అండ్ సన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దర్ ఫాదర్స్. చూసింది, అట్లాగనే చేసింది. సో ద ఫస్ట్ లా ఆఫ్ ఎడ్యుకేషన్, పిల్లలకి ఏం తెలియదు కాబట్టి వారు ఏది చూస్తారో అదే చేస్తారు. అందుకనే సరిహద్దులు పెట్టాలి, కండిషన్స్ పెట్టాలి. ఇంతే చేయగలుగుతావు, ఇంతే ఉండగలుగుతావు అని నువ్వు చెప్పాలి, మీరు చెప్పాలి. ఆఖరికి ఒక్క మాట చెప్పి ముగించాలని ఆశపడుతున్నానండి.
సమూయేలు రెండవ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు చూసినట్లయితే, నేను చెప్పేస్తాను, ఇప్పుడు దీన్ని చదవడానికి సమయం లేదు, దయచేసి నోట్ చేసుకొని మీరు కావాలంటే తర్వాత చదువుకోండి. ఇక్కడున్న పరిస్థితి, సౌలు యొక్క కుమారులు కుటుంబము సౌలు పైన రక్తదోషం ఎంతో ఉండింది. ఎందుకంటే చాలామందిని అన్యాయంగా చంపాడు కాబట్టి ఆ రక్తదోషం తన కుటుంబం పైన పడ్డది. అప్పటికి సౌలు యోనాతాను మరణించారు. మరణించిన తర్వాత దేవుడు కరువు అనుమతించాడు. దావీదు రాజయ్యాడు. కరువు అనుమతించిన తర్వాత దావీదు అంటున్నాడు, దేవా నేను ఏం తప్పు చేశాను ప్రభా, ఎందుకు ఈ కరువును అనుమతించావు? 3 సంవత్సరాలు కరువు, ఎందుకు ఈ కరువును అనుమతించావు అంటే, అప్పుడు దేవుడు చెప్తాడు, ఇదిగో సౌలు యొక్క రక్తపాతము, ఆ రక్త దోషము ఇంకా ఈ దేశంలో ఉంది. అది రక్త చిందనం ద్వారానే, అంటే దానికి పరిహారం ఏమైనా ఉంటే తప్ప, ఆ కుటుంబం నుండి ఎవరైనా బలి అవుతే తప్ప ఈ దోషం పోదు అన్నప్పుడు ఏం చేస్తారంటే, సౌలు యొక్క ఉపపత్ని రిస్పా తన 2 కుమారులు, సౌలు యొక్క కుమార్తె యొక్క 5 కుమారుల్ని తీసుకొని వచ్చి ఒక కొండపైన వారందరినీ నిలబెట్టి ఉరి శిక్ష తీస్తారు. ఉరి శిక్ష చేసిన తర్వాత వారందరూ అలాగ పరుండబెడతారు. పరుండబెట్టి, అంటే అది సౌలు యొక్క కుటుంబం. అప్పుడు వర్షం స్టార్ట్ అయింది, అంటే ఆ కరువు పోయింది. అయితే రిస్పా, ఉపపత్ని అయిన రిస్పా, సౌలు యొక్క భార్య ఉపపత్ని అయిన రిస్పా ఏం చేసింది తెలుసా అండి? ఆ శవాలు, అంటే తన బిడ్డలు అలాగ ఉంటే, యునో వాట్ షీ డిడ్? ఆ మాట ఉంటుంది, పగలు ఆకాశ పక్షులు వాటి మీద, అంటే శవాల మీద వాలకుండున్నట్లు, రాత్రి అడవి మృగాలు దగ్గరకు రాకుండానట్లు తాను ఏం చేసిందంట, రాత్రి పగలు అలాగ ఊపుతూ ఉందంట. రాత్రి పగలు కావలి కాస్తుందంట. ఊపుతుందో లేదో తెలియదు కానీ కావలి కాస్తుందంట. ఏ ఆకాశ పక్షులు రాకూడదు, ఏ అడవి మృగాలు ఈ శవాలు, నా బిడ్డల శవాలు ముట్టకుండానట్లు తను కావలి కాస్తుంది. వాట్ am I trying to say? ప్రతి తల్లి తండ్రి యొక్క బాధ్యత ఏంటిదంటే, తన బిడ్డలు ఈ లోకంలో చచ్చిన పరిస్థితులు ఉన్నారేమో, ఈ లోకంలో శవాలైన, అంటే ఆధ్యాత్మికంగా చచ్చిన పరిస్థితులు ఉన్నారేమో, అట్లాంటి స్థితిలో ఉన్న వారిని తల్లులుగా ఏం చేయాలి తెలుసా? పగలు ఆకాశ పక్షులు, రాత్రి అడవి మృగాలు రాకుండానట్లు ప్రార్థనతో కావలి కాస్తూ ఉండాలి. అవునా? ప్రతి దినము, ప్రతిరోజు, ప్రతి రాత్రి నా బిడ్డల్ని అపవాది ముట్టకుండానట్లు దేవా నీవే కాపాడు, నా బిడ్డల చుట్టూ నీ కంచవే. యోబు ప్రార్థన చేస్తాడు కదా, నా బిడ్డలు ఏమైనా తప్పు చేస్తారేమో ప్రభా, నాకు తెలియదు, ఎన్నో పార్టీస్కి వెళ్తున్నారు, మేబీ దే మస్ట్ హ్యావ్ సిన్డ్, సో ఐఎమ్ గివింగ్ యూ అ సాక్రిఫైస్, అందుకే నేను బలినిస్తున్నాను ప్రభా. రిస్పా కూడా చూడండి, అసలు ఎవరిని, ఆకాశ పక్షిని, అడవి మృగాన్ని రాకుండానట్లు కాపాడుతూ వచ్చిందంట. షీ వాజ్ కంటిన్యూస్లీ ఆన్ వాచ్. ప్రతి తల్లి చేయాల్సింది ఏంటి తెలుసు? సామెతలు 31 గ్రంథం, తన ఇంటి వారి నడతల్ని కనిపెడుతుందంట. మీ ఇంటి వారు ఏం చేస్తున్నారు మీకు అన్నీ తెలుసా? కనుబెడుతున్నారా? ఏదోలో అలాగా నడిచిపోతుంది, ఏదోలో అలా గడిచిపోతుంది. వాడు ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు, నాకు చెప్పడు. తను ఎక్కడికి వెళ్తుందో నాకు తెలియదు, నాకు చెప్పడు. తను బయటికి వెళ్తే కాల్ చేస్తే ఎక్కడున్నావు, ఎంతసేపట్లో వస్తావు, ఎవరున్నారు అని బాధ్యత తీసుకొని, నో, తను తెలుసు, ఇట్స్ ఓకే, నో, కనిపెట్టాలి. ఇంటి వారి నడతలు, వాళ్ళు ఏం చేస్తున్నారు నడతలు అన్నీ కనిపెట్టాలి. రిస్పాని చూసినట్లయితే షీ వాజ్ సచ్ అ గ్రేట్ ఎగ్జాంపుల్. షీ డిడ్ంట్ లెట్ ఎనీథింగ్ టచ్ ద డెడ్ బాడీస్ ఆఫ్ అవర్ చిల్డ్రన్. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే, తల్లి అయినా, ఇంకా నేను తల్లి కాదు, నేను యవనస్తురాలు, ఇట్ ఈస్ యోర్ టైమ్ టు ప్రే ఓవర్ యువర్ వూమ్. నా గర్భం నుండి వచ్చేవారు గొప్ప మిషనరీస్ అవ్వను గాక, నా గర్భం నుండి వచ్చేవారు ఇవాంజలిస్ట్ అవ్వాలి, నా గర్భం నుండి వచ్చేవారు గొప్ప సేవకులు అవ్వాలి ప్రభా అని ప్రార్థన చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే మీ ప్రార్థనని ఘనపరిచే దేవుడు, మీకున్న ఆసక్తి, ఆయన రాజ్య నిమిత్తమైన ఆసక్తిని ఘనపరిచే దేవుడు. మీరన్నినట్టే, మీరు కోరినట్టే దేవుడు మీకు ఇస్తాడు. ఎందుకంటే హన్నా జీవితంలో అదే చేస్తాడు దేవుడు. నాకు కుమారుడు నువ్వు, నేను ఇస్తాను అంటే అన్న వెంటనే దేవుడు ఏం చేస్తాడు? ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఎందుకంటే గాడ్ ఆనర్డ్ అ ప్రేయర్స్ బికాజ్ షీ సెడ్, దిస్ చైల్డ్ ఇస్ నాట్ ఫర్ మీ, దిస్ చైల్డ్ ఇస్ ఫర్ యూ. యూ హ్యావ్ టు సే, మై చైల్డ్ ఇస్ నాట్ ఫర్ మీ, మై చైల్డ్ ఇస్ ఫర్ యూ. నా గర్భంలో పుట్టే బిడ్డలు నా కొరకు కాదు. ప్రతి తండ్రి, ప్రతి తల్లి చేయాల్సింది ఇదే. నాట్ ఫర్ మీ. నాకేం సంపాదించి పెడతాడు, నాకు అక్కర్లేదు. ఎంతమంది ఆత్మలు పట్టే జాలరుగా చేస్తావు ప్రభా, ఇదే నా ఆశ, నథింగ్ ఎల్స్. రిస్పాలాగా రాత్రి పగలు ఏది ముట్టకుండానట్లు, అందుకనే చక్కటి విలువైన ప్రార్థన యేసు ప్రభు మనకు నేర్పించే, దుష్టుడు నుండి మమ్మల్ని తప్పించు.
ప్రతి కీడు నుండి తప్పించు. ప్రతి తల్లి తండ్రి చేయాల్సిన ప్రార్థన. దుష్టుడు ముమ్మరంగా ఉన్నాడు, దుష్టుడు తిరుగుతున్నాడు, ఎవరిని మృంగుదమా అని. దేవా, దుష్టుడి నుండి, దుష్ట శక్తుల నుండి, దుష్ట వ్యక్తుల నుండి నా బిడ్డల్ని తప్పించు ప్రభా. సంసోను జీవితాన్ని దోచుకున్నది ఎవరు? దలీలా. తనకు ఉద్దేశపూర్వకంగా పుట్టాడు, ఒక ప్రణాళికతోటి దేవుడు పుట్టింపజేస్తాడు. కానీ షీ స్టోల్ హర్ డెస్టినీ. మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో కూడా మీ జీవితాన్ని, మీ దేవుడు ప్రణాళికని దోచుకోవడానికి మనుషుల్ని పంపిస్తున్నాడు. జాగ్రత్త. అది దలీలానా లేకపోతే ఇంకో పురుషుడా? హూ ఇస్ ఇట్ హూస్ ట్రైంగ్ టు స్టీల్ యువర్ డెస్టినీ? యూ హ్యావ్ టు బీ వాచ్ఫుల్. దేవా, దుష్ట వ్యక్తుల నుండి నా బిడ్డల్ని తప్పించు, దుష్ట శక్తుల నుండి నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని తప్పించు. నీ అగ్ని ప్రాకారము మా ఇంటి చుట్టూ ఉంచు, నీ దేవదూతల కాపుదలు ఉంచు. నా బిడ్డలు రాకపోకలు క్షేమాన్ని దయచి, వారు ఎంత దూరానికి వెళ్ళినా, వారు ఎటువంటి ఆఫీస్లో పనిచేస్తున్నా, ఎటువంటి స్కూల్స్కి వెళ్ళినా, లెట్ నో బడీ ఇన్ఫ్లుయెన్స్ దెమ్ లార్డ్. ఎవరు కూడా వారిని ప్రభావితం చేయకున్నట్లు కాపాడు ప్రభా. ఆ ప్రభావితం ఎప్పుడు అవ్వకుండా ఉంటారు అని అంటే, మీరు చిన్నప్పటి నుండి వాక్యముతోటి పెంచితే, వాక్యపు విలువలు నియమాలతోటి పెంచితే, పెద్దగా అయిన తర్వాత కూడా వారు దాని నుండి తప్పిపోరు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, ఇటువంటి తల్లుల్ని తరాలు మర్చిపోరండి. ఈరోజు దెబోరా వంటి తల్లుల్లాగా ఉన్నారా? లేకపోతే అందుబాటులో లేని, హింసించే, లేకపోతే అన్నీ అనుమతించే తల్లుల్లాగా ఉన్నారా? మనం పరీక్షించుకుందాం. ఈ వాక్యము మీకే కాదు, నాకు కూడా. ఈ వాక్యం స్త్రీలకే కాదు, అందరికీ, ప్రతి ఒక్కరికి వర్తించే వాక్యం. ఈరోజు మనం ప్రార్థన చేద్దాము. దేవా, ప్రతి కీడు, ప్రతి తెగులు, ప్రతి దుష్ట ఆలోచన నుండి మా కుటుంబాన్ని, మమ్మల్ని తప్పించమని దేవుని వేడుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.